దెయ్యాలు ఉన్నాయి అని కొంతమంది బలంగా నమ్ముతారు. అలాగే దెయ్యాలు లేవు అని ఇంకొంతమంది నమ్ముతూ ఉంటారు. దెయ్యాలు ఉన్నాయని గరుడ పురాణంలో చెప్పకనే చెప్పారు. కాసేపు ఈ నమ్మని వాళ్ళను పక్కన పెడితే కొన్ని సంకేతాలు మీ జీవితంలో తరచూ జరుగుతూ ఉంటే మాత్రం దెయ్యాలు ఉన్నాయని నమ్మాల్సిందేనట. అవేంటంటే, ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లుగా లేదా ఎవరైనా మిమ్మల్ని తాకినట్లుగా మీకు అనిపిస్తే, ఎవరూ లేనట్లయితే జాగ్రత్తగా ఉండండి. బహుశా ఆత్మ మీకు ఏదైనా చెప్పాలనుకుంటోంది. ఇంట్లో పెంపుడు జంతువు భయపడినట్లుగా లేదా ఒక నిర్దిష్ట దిశలో చూస్తూ మొరిగితే దానిని విస్మరించవద్దు. ప్రశ్నించే దెయ్యం ఉండవచ్చు. ఎందుకంటే జంతువులు దెయ్యాల ఉనికిని త్వరగా గుర్తిస్తాయి. మనుషుల కంటే ముందుగా నెగటివ్ ఎనర్జీని ప్రకృతే గుర్తిస్తుంది. మీరు అకస్మాత్తుగా నీడను చూసినట్లయితే, అక్కడ ఎవరూ లేనట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇది మళ్ళీ మళ్ళీ జరిగితే మీ ఇంట్లో ఆత్మ ఉండవచ్చని తెలుసుకోండి. ఇంట్లో ఏదైనా వస్తువు పోయి కొంతకాలం తర్వాత మళ్ళీ దొరికితే జాగ్రత్తగా ఉండండి. ఇది తరచుగా జరిగితే అది ఆత్మకు ఇష్టమైన వస్తువు కావచ్చు. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎటువంటి పర్ఫ్యూమ్ వేసుకోకపోయినా లేదా అతని వెనుక ఎవరూ నడవకపోయినా పర్ఫ్యూమ్ వాసన వస్తూ ఉంటుంది. ఆత్మ మీ గుండా వెళుతుందని అర్థం. ఇంట్లోని గడియారం నిర్ణీత సమయానికి పదే పదే ఆగిపోతే అది ఇంట్లో దెయ్యముందని సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఇది జరుగుతుంది. ఇంటి తలుపు లేదా కిటికీ పదే పదే కొట్టుకున్నట్లయితే ఇది గాలిలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది తరచుగా జరిగితే జాగ్రత్తగా ఉండండి. బహుశా ఆత్మ మీకు ఏదైనా చెప్పాలనుకుంటోంది. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టాలని చెప్తున్నది కాదు, దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతాయి. పైన పేర్కొన్న వాటిల్లో మీరు ఇప్పటి వరకు ఏదో ఒకటి అనుభవించే ఉంటారు కదా. అయితే కమెంట్ చేయండి.